ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రార్థన సమకూర్పు అనే మాటల గురించి యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ఆయందు మీరును మీయందు నా మాటలను నిలిచియుండని ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అన్నీ దేవుని అదుపులో ఉండి ఆయనకు ఇప్పటికే భవిష్యత్తు గురించి తెలిస్తే ఇంకా ప్రార్థించడం ఎందుకు? ఈ లోకం పట్ల తాను నెరవేరుస్తానని వాగ్దానం చేసిన ప్రణాళిక దేవుని దగ్గర ఉన్నప్పటికీ దేవుడు తన దైవిక సంకల్పాన్ని నెరవేర్చడానికి ప్రార్థనను సాధనంగా ఉపయోగించుకుంటాడని బైబిలు బోధిస్తుంది. దేవునికి అంత్య ఫలితం తెలిసినప్పటికీ ఆ అంత్య ఫలితానికి దారితీసే సాధనం ప్రార్థన ద్వారా సమకూరుతుంది. ఈ భావనలో ప్రార్థన సంగతులను మారుస్తుంది అనేది సత్యం. మన చిత్తం ఆయన చిత్తంతో ఏకీభవించేటట్లు మన హృదయాలను మార్చడానికి దేవుడు ప్రార్థనలను ఉపయోగించుకుంటాడనేది కూడా సత్యమై ఉన్నది.